అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ ప్రేరణాధార డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్కి పునఃస్వాగతం. నలుగురితో కలవలేకపోతున్నారా? నలుగురితో కలవాలంటే సిగ్గు, బిడియము, భయంగా ఉంటుందా? అసలు ఏ సోషల్ సిచ్యువేషన్లోనైనా కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారా? అలాగే అసలు మనము కాన్ఫిడెన్స్ ఎలా బూస్టప్ చేసుకోవాలి అని ఎప్పుడు ఆలోచిస్తుంటారా? అయితే రండి, చర్చకి స్వాగతం. ఆత్మవిశ్వాసం ఎందుకు కీలకం? విజయాన్ని అందుకోవాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. మనలోని ఆత్మవిశ్వాసం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. గమనించండి, ఆత్మవిశ్వాసం అనేది మన భయాలను తొలగించి కొత్త కొత్త అవకాశాలను సొంతం చేసుకునే శక్తిని అందిస్తుంది. నిజానికి ఎవరైనా ఎప్పుడైనా ఆత్మవిశ్వాసంలో లోపం రావచ్చు, సర్వసాధారణం. కానీ దీన్ని పెంపొందించుకోవటం చాలా సాధ్యం. ఈ వీడియో పోడ్కాస్ట్లో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తివంతమైన మనోవిజ్ఞాన పద్ధతుల గురించి తెలుసుకుందాం రండి. హలో, నేను మీ డాక్టర్ డివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, ఫౌండర్ డైరెక్టర్, యాటిట్యూడ్ పాజిటివ్ బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్, హైదరాబాద్. అంశాల్లోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిది, మీ నెగిటివ్ ఆలోచనలను మార్చుకోవాలి. మీరిచ్చే ప్రతిస్పందన మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. నేను తక్కువ అనే భావనను వెంటనే మానేయండి. మీ ఇన్నర్ స్టోరీని స్వయంగా రాసుకోవడం ద్వారా మీ నిజమైన సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు మీలో నమ్మకం పెంచుకునేందుకు నేను చేయగలను, నేనే చేయగలను అనే పదాలను పదే పదే రిపీట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. రెండో అంశం, నాయకుడిలా నిలబడండి. ఏదైనా గదిలోకి ప్రవేశించే ముందు, అది మీటింగ్ హాల్ అవ్వచ్చు లేదా పబ్లిక్ స్పీకింగ్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఆ గదిలో ప్రవేశించే ముందు మీరు కొన్ని సెకండ్ల పాటు నిటారుగా నిలబడి లోతుగా శ్వాస తీసుకోండి. మీ ఛాతీని తెరిచి ఉంచి భుజాలను వెనక్కి లాగి గడ్డం కొంచెం పైకి ఉంచండి. దీన్నే పవర్ పోజ్ అంటారు. ఇది శాస్త్రీయంగా ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గమనించండి. ఇంకొక అంశం, మేనిఫెస్టేషన్ శక్తిని వినియోగించుకోండి. అంటే జస్ట్ 20 సెకండ్ల పాటు కళ్ళు మూసుకొని మీకు ప్రజలు శ్రద్ధగా వినిపిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు సంభాషిస్తున్నట్టు ఊహించుకోండి. మీ శరీర భాష అంటే బాడీ లాంగ్వేజ్, ధైర్యాన్ని ముందుగా ఊహించుకోవడం ద్వారా మీ మెదడు కూడా అదే విధంగా స్పందిస్తుంది. దీనివల్ల మీ ప్రదర్శన పెరుగుతుంది. 4వ విషయానికి వచ్చినప్పుడు 90/10 నియమాన్ని అర్థం చేసుకోండి. అదేంటంటే, ఆత్మవిశ్వాసంలో 90% అంతర్గతంగా, 10% మాత్రమే బాహ్యంగా ఉంటుంది. అందుకే మీ ఆత్మవిశ్వాసాన్ని ముందు పెంచుకుని తర్వాత పవర్ డ్రెస్సింగ్ వంటి అంశాలను అదనంగా ఉపయోగించుకోండి. ఇంకొక ముఖ్య విషయం, స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటాం. అంటే మీరు గదిలోకి ప్రవేశించిన వెంటనే భయపడకుండా నేనే ఇక్కడ ప్రధాన వ్యక్తిని అని ఊహించుకోండి. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. మిమ్మల్ని మీరు మరింత విలువైన వ్యక్తిగా భావించండి. మెదడు మీకు సహకరించేలా ఈ అనుభూతిని సృష్టించుకుంటే మీరు మరింత కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇలాగా నమ్మకం, నిదర్శనం మీ విజయానికి మార్గాలని భావించండి. ఆత్మవిశ్వాసం అనేది సాధన చేయగలిగే అంశం. దీనిని ఒక్క రోజులో సాధించలేరు, కానీ ప్రాక్టీస్ చేయడం ద్వారా పెంచుకోవచ్చు. పై మనము
వివరించిన సూచనలన్నింటినీ అనుసరించండి. వీలైనంత వరకు మీలోని మార్పును గమనించండి. నమ్మకంతో నడుచుకుంటే ఏదైనా సాధ్యం. మీ విశ్వాసాన్ని పెంచుకోండి, విజయానికి దారి చేసుకోండి. మీ సమయానికి కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వినూత్నమైనటువంటి సృజనాత్మకమైనటువంటి వీడియోలు మీ ముందుకు తేవడానికి వీలుంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మరొక సృజనాత్మక ఐడియాతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గుడ్ లక్.